పరాయి సొత్తు. చీకటి పడి పెద్దగా వర్షం ప్రారంభమైంది. అప్పుడే భోజనం ముగించిన లక్ష్మయ్య వీధి తలుపులు మోయటానికి వెళ్ళి వీధి అరుగు మీద నిలబడి ఉన్న మనిషిని చూశాడు. ఆ మనిషి వానకు తడిసి తన బట్టతలను పొడి బట్టతో తుడుచుకుంటున్నాడు. అతని చంకలో ఒక బట్టల మూట ఉంది. అతని కుడి చేతికి 6వ వేలుంది. లక్ష్మయ్య ఆ మనిషిని పోల్చుకొని, బాగా తడిసిపోయినట్టున్నారు, లోపలికొచ్చి బట్టలు మార్చుకోండి అని అతన్ని ఆహ్వానించాడు. కృతజ్ఞుణ్ణి అంటూ ఆ మనిషి లోపలికి వచ్చాడు. అతని బట్టలు చూస్తే చాలా పేదవాళ్లా కనిపించాడు. అతను లోపలి గదిలో బట్టలు మార్చుకొని బయటకు వచ్చి తడి బట్టలు ఆరవేస్తుండగా వంటగది సర్ది యువతలకు వచ్చిన మంగమ్మ అతన్ని చూసింది. ఆమె తన భర్తను లోపలకు పిలిచి, దారిన పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నావా అవ్వా అంటూ బుగ్గలు నొక్కుకుంది. దరిద్రుడైతేనే అతను మనకు అతిథి, వంట ప్రారంభించు అన్నాడు లక్ష్మయ్య భార్యతో. ఇది మరీ బాగుంది, లోపలికి ఆహ్వానించింది చాలక విందు కూడానా? వర్షం కాస్త నిలవగానే ఆ దరిద్రుణ్ణి సాగనంపు అన్నది మంగమ్మ. భార్య నస భరించలేక లక్ష్మయ్య వీధి గదిలోకి వెళ్ళి బయటకు చూస్తే వాన తగ్గే లక్షణాలు కనిపించలేదు. అతను మళ్ళీ భార్య వద్దకు తిరిగి వచ్చి, వాన తగ్గేటట్టు లేదు, తిండి పెట్టకపోతే మానే చాపైనా ఇచ్చి పడుకోమందాం అని అన్నాడు. అదేమీ కుదరదు, అడ్డమైన వాళ్లకు ఆశ్రయమిస్తే ఇల్లు దోచుకుపోతారు అన్నది మంగమ్మ. ఆ మనిషి ఎవరో తెలిస్తే నువ్వు ఈ మాట అనవు అంటూ లక్ష్మయ్య తన పెళ్లికి పూర్వం జరిగిన సంగతులు మంగమ్మకు చెప్పాడు. లక్ష్మయ్య చిన్నతనమంతా చదువు సంధ్య లేకుండా గడిపి గాలికి తిరిగి 20 ఏళ్లు వచ్చేసరికి ఎందుకు పనికిరాకుండా తయారయ్యాడు. వాడి స్నేహితులందరూ పనికిమాలిన వాళ్లే. వాడికి ఉద్యోగం ఎవరూ ఇయ్యరు గనక వ్యాపారం చేస్తానంటూ పెట్టుబడికి డబ్బు ఇవ్వమని తన తండ్రిని అడిగాడు. తండ్రి ఇయ్యలేదు. ఒక స్నేహితుడి ప్రేరణతో లక్ష్మయ్య ఇంటి నుంచి 2000 రూపాయలు దొంగతనం చేసి ఇంకో ఊరు వెళ్ళాడు. అక్కడ స్నేహితుడు వాడి చేత ఏదో వ్యాపారం చేయించబోతున్నట్టు నటించి ఆ డబ్బు కాజేసి లక్ష్మయ్యను కట్టుబట్టలతో వదిలేశాడు. తన కోసం తండ్రి వస్తున్నట్టు లక్ష్మయ్యకు తెలిసింది. వాడు ఆ ఊరు వదిలిపెట్టి అడవిదారిన ప్రయాణం సాగించాడు. ఒక కొండవాగు దగ్గర ఒక మనిషి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ కనిపించాడు. అతని తల బట్టతల, అతని కుడి చేతికి 6 వేళ్లు. ఆ మనిషి వెనుకగా గట్టు మీద ఒక పెట్టె ఉన్నది. ఆ మనిషి తనను చూడలేదని తెలుసుకొని లక్ష్మయ్య ఆ పెట్టె తీసుకుని వచ్చిన దారి పట్టాడు. కొంత దూరం వచ్చి చూసుకుంటే ఆ పెట్టెలో సగం దాకా బంగారు కాసులు ఉన్నాయి. లక్ష్మయ్య పరమానందం చెంది ఇంటికి చేరుకుని తండ్రికి బంగారు కాసులు చూపి, ఇదిగో నేను సంపాదించిన డబ్బు అన్నాడు. నువ్వు చేసిన వ్యాపారం ఏంటి అని తండ్రి అనుమానంగా అడిగాడు. అదేమీ అడగవద్దు, ఈ డబ్బుతో నేనిక్కడ బట్టల వ్యాపారం ప్రారంభిస్తాను అన్నాడు లక్ష్మయ్య. లక్ష్మయ్యకు వ్యాపారం కలిసి వచ్చింది. ఏడాది తిరగకుండానే అతను మంగమ్మను పెళ్లి చేసుకుని పైకి వచ్చాడు. ఇదంతా భార్యకు చెప్పి, ఇప్పుడు మనం అనుభవిస్తున్న భోగం అంతా ఇతని చలవే, అతను మనకు దేవుడు అన్నాడు లక్ష్మయ్య. ఆ డబ్బు అతనికి ప్రాప్తి లేదు. అతన్ని వెంటనే వెళ్ళగొట్టకపోతే మొదటికే మోసం వస్తుంది అన్నది మంగమ్మ ఆందోళనతో. లక్ష్మయ్య అంత వర్షంలో అతన్ని పొమ్మనలేకపోయాడు. అతనికి పడుకునేటందుకు చాప ఇచ్చి మాటల సందర్భంలో అతని పేరు రామయ్యని, అతను ఒక కోమటి గుమస్తా అని తెలుసుకున్నాడు. అతిథిని తన సలహా ప్రకారం వెళ్ళగొట్టనందుకు మొగుణ్ణి అనవలసిన మాటలన్నీ అని మంగమ్మ నిద్రపోయింది. కానీ లక్ష్మయ్యకు నిద్ర పట్టలేదు. రామయ్య కటిక దరిద్రంలో ఉన్నాడు. అతనికి తాను ఏదైనా సహాయం చెయ్యాలి. చాలాసేపు ఆలోచించి లక్ష్మయ్య 5000 రూపాయలు మూట కట్టి రహస్యంగా దాన్ని రామయ్య బట్టల మూటలో పెట్టి నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారగానే రామయ్య లక్ష్మయ్యకు తన కృతజ్ఞత తెలుపుకొని సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అయితే అతను మధ్యాహ్నానికల్లా మళ్ళీ వచ్చి, ఇది నా బట్టల మూటలోకి ఎలా వచ్చిందో వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, మీ ఇంట్లోనే ఇది వచ్చింది కనుక దీన్ని మీరే తీసుకోండి అంటూ లక్ష్మయ్య డబ్బు మూట లక్ష్మయ్య చేతిలో పెట్టేశాడు. అతని నిజాయితీకి లక్ష్మయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇటువంటి మనిషి డబ్బు తాను కాజేశాడు. నేనే ఆ డబ్బు మీ మూటలో ఉంచాను, మీ పరిస్థితి ఏమీ బాగున్నట్టు లేదు, ఈ డబ్బు మీరుంచుకోండి అన్నాడు లక్ష్మయ్య. రామయ్య నవ్వి, పరాయి సొత్తు నా 6వ వేలు వంటిది, ఎందుకు పనికిరాదు, అది తింటే అరగదు, దాంతో కొన్న ఇంట్లో సుఖం ఉండదు,
బట్ట కొంటే దానికి అందం ఉండదు, అది నాకు వద్దు, నా కష్టార్జితం నాకు చాలు అన్నాడు. లక్ష్మయ్య ఇక ఉండబట్టలేక తాను పెట్టి దొంగతనం చేసిన కథ అంతా రామయ్యకు చెప్పేసి, క్షమించాలి, నా సంపదంతా మీదే, ఇది మీకు పరాయి సొత్తు కానే కాదు అన్నాడు. రామయ్య కొంచెం ఆశ్చర్యపడి, ఆ రోజు ఆ వాగు దగ్గర స్నానం చేసినది నేనే, కానీ ఆ పెట్టె నాది కాదు, అసలు నేను ఆ పెట్టెను చూడనైనా చూడలేదు, ఆ పెట్టె గలవాణ్ణి ఏ పులైనా ఎత్తుకుపోయిందో ఏమో, అది మీకు దొరికింది, నాకు సెలవిప్పించండి, చాలా దూరం వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు. రామయ్య మాటలు వింటూనే లక్ష్మయ్యకు ఏదోలా అనిపించింది. అందులో నిజం ఉన్నట్టుగా తోచింది. తనకు ఈ ఇంట్లో సుఖం లేదు, తిన్నది రుచించదు, తనకు అజీర్తి రోగం, తన స్థూలకాయం వికారంగా ఉన్నమాట కూడా నిజమే. సమయానికి మంగమ్మ ఇంట లేనందుకు లక్ష్మయ్య సంతోషించాడు. అతను అటక మీద నుంచి తనకు దొరికిన పెట్టెను దించి దాని నిండా బంగారు కాసులు పోసి తీసుకుపోయి గ్రామాధికారికి ఇచ్చి, దీన్ని ప్రజా సౌకర్యాలకు వినియోగించండి చెప్పి ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.